తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్ లో 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఓవర్ నైట్ స్కోర్ 173తో రెండో రోజు ఆట ప్రారంభించిన అతడు మరో 2 పరుగులు మాత్రమే జోడించి అవుట్ అయ్యాడు. ఫుల్ అండ్ ఆఫ్ లో పడిన బంతిని జైస్వాల్ మిడ్ ఆఫ్ దిశగా డ్రైవ్ చేశాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న శుభ్మన్ గిల్ పరుగు కోసం ముందుకు రాలేదు. కానీ జైస్వాల్ మాత్రం సగం క్రీజ్ వరకు వెళ్లాడు. మళ్లీ క్రీజ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న చంద్రపాల్ ఆ బంతిని అందుకుని కీపర్ దిశగా విసిరాడు. దీంతో జైస్వాల్ డబుల్ సెంచరీకి ముందు పెవిలియన్ చేరిపోయాడు. విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న అతడు ఇలా అవుట్ అయ్యాడు. దీంతో నిరాశగా పెవిలియన్ దిశగా నడిచాడు. తల బాదుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. జైస్వాల్ రనౌట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గిల్ కారణంగా జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జైస్వాల్ డబుల్ సెంచరీ చేసేందుకు అర్హుడని పేర్కొంటున్నారు. గిల్ పరిగెత్తి ఉంటే సింగిల్ పూర్తయ్యేదని, ఒకవేళ రనౌట్ అయినా జైస్వాల్ అయ్యేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శుభ్మన్ గిల్ తప్పిదం కారణంగా యశస్వి జైస్వాల్ ద్విశతకం చేజారిందని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కామెంటేటర్లు మాత్రం అనవసర పరుగుకు ప్రయత్నించి అతను మూల్యం చెల్లించుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. బంతిని చూస్తూ పరిగెత్తాలనేది బేసిక్ రూల్ అని, గిల్ అదే చేశాడని, జైస్వాల్ రనౌట్ విషయంలో అతని తప్పేమీ లేదన్నారు. భారత్ తరఫున టెస్టుల్లో సెంచరీ చేశాక రనౌట్ అయిన భారత ప్లేయర్ గాను జైస్వాల్ నిలిచాడు. సంజయ్ మంజ్రేకర్ 218 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. రాహుల్ ద్రవిడ్ 2017 180 పరుగుల వద్ద రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ జాబితాలో జైస్వాల్ సైతం చేరిపోయాడు.